అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్య థియేటర్ ఘటనపై మనతో పాటు స్పందించడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ అనంతరం ఒక్కసారిగా పరిణామాలన్నీ చేంజ్ అయ్యాయి. అనంతరం కౌంటర్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత దాడి జరగడం, మళ్ళీ రెండోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడం. ఈ పోలీసు నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఏమేమి ఎంక్వైరీ చేశారు అంటే పోలీసులు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కాదు, స్టేట్మెంట్ ఆన్ ద అసెంబ్లీ, ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ చేశారు. వారు ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు సీనియర్ మోస్ట్ ఎంఐఎం అంటే ఓవరాల్ ఎమ్మెల్యే అండ్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్, వారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ క్లియర్గా చెప్పారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి, ఫ్యాక్ట్స్ని నరేట్ చేసుకు చెప్పాడు. ప్రజలకి కూడా మొత్తం తెలంగాణ సమాజానికి కూడా భరోసా ఇచ్చారు. మేము విక్టిము రేవంత్ ఫ్యామిలీకి కంప్లీట్ న్యాయం చేస్తాము, ఎవరెవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని జైలుకి పంపిస్తామని చెప్పారు. అది అయిపోయినాక ఇతను కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆయన ఈ ప్రెస్ మీట్ పెట్టడము బెయిల్ కండిషన్స్ని వయలేట్ చేశారు కాబట్టి వారి బెయిల్ రద్దు కోసం అడిగి మళ్ళీ జైల్లో పెట్టేసేయాలి. సరే, ఇవాళ సమ్మన్స్ చేశారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. నేను అడిగేది ఏంటంటే, మీరు ఫస్ట్ సమ్మనింగ్ తర్వాత చేయండి, ఫస్ట్ బెయిల్ క్యాన్సిలేషన్ చేయండి, తర్వాత ఆయన జైలుకి వెళ్తాడు, జ్యుడిషియల్ కస్టడీ ఉంటాడు, అప్పుడు మీరు పోలీస్ కస్టడీ తీసుకొని అప్పుడు విచారిస్తే అతను క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు ఈ జస్ట్ సమ్మనింగ్ వెన్ ఈజ్ ఇన్ ఆన్ ఇంటరిమ్ బెయిల్ హీ మే ఆర్ మే నాట్ కోఆపరేట్. సో నేను అందుకనే ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చెప్పి ఎస్హెచ్ఓకి చెప్దామనుకున్నాను, కానీ అక్కడ చాలా పెట్టారు, వాళ్ళ బౌన్సర్లు నన్ను రానియలేదు లోపలికి. సో అది వేరే ఇష్యూ. అది అంటే ఈ ఘటనలో మీరు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షం మొత్తం కూడా రేవంత్ రెడ్డి, ఒకవైపు ఇందులో అల్లు అర్జున్ తప్పు లేదంటున్నారు. ఇంకో బీజేపీ డీకే అన్న కూడా దీనిపైన ప్రభుత్వమే బాధ్యత వహించాలంటారు. దీనికి ఏం చెప్తారు? అసలు మీరు ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి గల కారణాలు ఏంటి? నేను న్యాయం వైపు ఉన్నాను, నాకు ఏ పొలిటికల్ పార్టీ అనేది కాదు. ఓకే, ఐఎమ్ ఏ పొలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు డీకే అరుణ గారు అని చెప్పారు కాబట్టి, ఇప్పుడు ఆమె మహిళ కదా చనిపోయింది, ఈమె మహిళా ఎంపీ కదా, ఉన్న 8 మందిలో బీజేపీ ఎంపీలో ఈ ఒక్కతే మహిళ, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మిగిలినందరూ జెంట్స్. మళ్ళీ ఈమె పోయి పలకరించవచ్చు కదా, ఎందుకు పలకరించలేదు? అంటే వీళ్ళకి రాజకీయాలు తప్పితే ప్రజల బాగోగులు లేదు. కాబట్టి నేను ఇప్పటికీ చెప్తున్నా డీకే అరుణ గారికి, మీరు జాతీయ ఏదో వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నారు బీజేపీలో, ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, మీరు పోయి పలకరించండి ఆ మహిళా కుటుంబాన్ని, చనిపోయిన మహిళా కుటుంబాన్ని, ఆ భరోసా ఇవ్వండి. భాస్కర్కి కిమ్స్ హాస్పిటల్ పోండి. పోకుండా మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము, ప్రభుత్వాన్ని విమర్శిస్తాము అంటే మీరు కూడా తెలంగాణ ద్రోహులు అవుతారు. మిమ్మల్ని హిందూయిజం కాపాడదు. ఆ చనిపోయిన ఆమె కూడా హిందువే, ఆమె చనిపోయిన మహిళ కూడా హిందువే. మీకు ఇది ప్రేమ, తెలంగాణ హిందువుల మీద ఈ ప్రేమ ఉంది. అదే బంగ్లాదేశ్లోనేమో ఎవడో అరెస్ట్ అయ్యిండు అంటేనేమో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తారు. దీన్ని అంటారు సూడో హిందూయిజం అంటారు. కాబట్టి డీకే అరుణ గారికి చెప్తున్నాను, మీరు మహిళ కాబట్టి అట్లీస్ట్ మీ ఎంపీ డెలిగేషన్ తీసుకొని వెళ్ళండి. ఉడిగానే రేవంత్ రెడ్డి గారు మీరు నోరు పారేసుకుంటే నెక్స్ట్ టైం కూడా గెలవరు. అంటే ఈ కేసు అసలు నిలబడుతుంది, ఎందుకంటే అల్లు అర్జున్ A11గా ఉన్నారు, డైరెక్ట్లో కూడా ఆయనకి ఎలాంటిది కూడా లేదని ఆయన ఒకవైపు చెప్తున్నారు. దీన్ని అసలు కేసు నిలబడుతుందా ఏంటి? అవునండి, కసబు కూడా నేను లాస్ట్ దానికి కూడా నేను నేరం చేయలేదు. ఏది బాంబేకి ఏదో రెడ్ ఫోర్టు ఏదో ఉన్నాయి కదా, ఆ బాంబే సిటీ చూసేందుకు వచ్చా అన్నాడు. వాడి వాదన వాడు చెప్పుకుంటాడు, అక్యూజ్డ్. స్టేట్ వాదన స్టేట్ చెప్తుంది, నాలాంటి వాళ్ళ వాదన నాకు చెప్తాము. అల్టిమేట్గా జడ్జి వాళ్ళ బ్రెయిన్ అప్లై చేసి, అప్లికేషన్ ఆఫ్ బ్రెయిన్ అంటాము, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. మధ్యాహ్నం మీరెవరు నేనెవరిని అట్లాంటి ఇవన్నీ తెలంగాణలో కోర్టులని బంద్ చేద్దామా? ఇంకా అల్లు అర్జున్ చెప్పిందే కరెక్టా, లేకపోతే అపోజిషన్ వాళ్ళు చెప్పిందే కరెక్టా? లెట్ కోర్టు డూ దేర్ వర్క్, అడ్వకేట్స్ డూ దేర్ వర్క్. నేను ఇంప్లీడ్ అయిన అడ్వకేట్గా నేను చెప్తున్నాను, అది A1, A2, A3, A11 అని కాదు. ఛార్జ్ షీట్లో మళ్ళీ మారుతాయి, కొత్త వాళ్ళని కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి అలా ఎఫ్ఐఆర్ అంటే ఓన్లీ జస్ట్ ఏ ప్రిలిమినరీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దాని తర్వాత వాళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు A11 మే బికమ్ A1 ఆల్సో. సో ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మావాడు అమాయకుడని. అది ప్రూవ్ చేసుకుంటారు కోర్టులో, ట్రయల్ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి.
అంతేగాని మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాము, మమ్మల్ని జైల్లో పెట్టినందుకు కానీ కక్ష సాధింపు చేసుకుంటూ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీతోటి ఇక్కడ అపోజిషన్ ఉన్న పార్టీతోటి చేతులు కలిపి చేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. అది నేను న్యాయవాదిగా న్యాయ పోరాటం అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి పొలిటికల్ కాన్స్పిరెన్సీలు, అందుకని ఇవాళ వచ్చి మీడియాకు చెప్తున్నాను ఒక బాధ్యతాయుతంగా పౌరునిగా, తెలంగాణ వాదిగా. ఈ ఏంటిది ఇది ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని కాపాడటంలో మీరు తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి చేస్తున్నారు. ఈ అమరవీరులు వాళ్ళ ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో వాళ్ళ ఆత్మ శాంతించదు ఇవాళ. ఈ కేటీఆర్, కేసీఆర్, ఈ కవిత, హరీష్ రావు చేసే ప్లస్ ఈ బీజేపీ వాళ్ళు చేసే ఈ న్యూసెన్స్ ఆఫ్ అరౌండ్ అల్లు అర్జున్ టు ప్రొటెక్ట్ హిమ్ అండ్ సీ దట్ దిస్ గవర్నమెంట్ని కూలదోయాలంటే తెలంగాణలో చనిపోయిన అమరవీరులు మిమ్మల్ని క్షమించరు. వాళ్ళ సోల్ విల్ నాట్ రెస్ట్ ఇన్ పీస్. ఇప్పుడు సంధ్య థియేటర్ ఇష్యూ అనేది ప్రభుత్వాన్ని ఇరికించిందా, ఇరికాటంలో పెట్టిందంటారా? లేదు, ఇరికాటంలో పడ్డది అపోజిషను. క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఇవాళ తెలంగాణ ప్రజల ముందర దోషిగా ఉన్నది ఏదైతే తెలంగాణ వాదం వేసుకొని తిరిగిన ఈ బ్యాచ్, డూప్లికేట్ బ్యాచ్. వాళ్ళు అటు కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ అయినా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మొన్నటిదానికి ఉండి ఇప్పుడు ఆపోజిషన్ ఉన్న వాళ్ళైనా, ప్రజలు ఒక మహిళ చనిపోతే మీరు పోయి నివాళి అర్పించలేదు, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వలేదంటే ఇంకా మీరు ఎంత దిగజారు రాజకీయాలు చేసినారో అర్థమవుతుంది. అంటే ఇందాక మీరు ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టడానికి పాల్పడుతున్నారంటారు. ఏంటి మీ దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందంటారా? కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ ఫాదరు కేసీఆర్ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్తొస్తున్నారు. ఎందుకంటే ఇతన్ని సేవ్ చేస్తారు, తర్వాత రేపు జైలుకి కేటీఆర్ వెళ్ళాలి కదా, దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ వెళ్ళాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇలా జైల్లో చుట్టూ తిరగాలి, బెయిల్ తెచ్చుకోవాలి, జైలుకి పోవాలి, బెయిల్ తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళ క్లారిటీ ఉంది, రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా దింపేయాలి ఈ గవర్నమెంట్ అని. అది దింపేస్తారు. అది ఇంకా మనం చెప్పలేమండి, ఇదేం సైన్స్ కాదు కదా, మ్యాథ్స్ కాదు కదా, ఇట్ విల్ టేక్ టైం. నేను అదే చెప్తున్నా, పొలిటికల్ కాంట్రవర్సీ కాక పొలిటికల్ కాన్స్పిరెన్సీగా అయింది. ఆ కాన్స్పిరెన్సీ స్టార్ట్ అయింది, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయటానికి వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఓన్లీ. ఇట్ మే టేక్ 1 day, 1 week, 1 month ఆర్ 1 year. బట్ వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఒక క్రిమినల్ ఆలోచన రావడమే తప్పు. ఈవెన్ కాన్స్పిరెన్సీ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీడియాలో చెప్పాను కదా, నన్ను ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే చెప్తాను, లేదా కోర్టు దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు మీకు చెప్పింది సమాచారం నా దగ్గర ఉన్నది చెప్పాను, ఎవిడెన్సెస్ ఉన్నాయి, తీసుకెళ్తాము. ఇప్పుడు మీకు చెప్పినామంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టే కదా. మీరు కూడా 4th estate కదా, మీకు అన్ని ఇండ్లు ఎందుకు ఇస్తున్నారు, మీకు ఫ్రీ బస్ పాస్లు ఎందుకు ఇస్తున్నారు, మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. నేనంటే ఈ ప్రెస్ మీట్ అయినాక నా పనులు నేను చేసుకుంటాను, మీకు అది ఇదే డ్యూటీ కదా. కాబట్టి యూ గో హెడ్. మీరు కూడా మహిళనే, మీరు చనిపోయింది కూడా మహిళనే. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూటీ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి అలోన్. పాదూరు శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ దానికి తీసుకొచ్చాడు, దాని తర్వాత మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఏమన్నా ఉంటే నాకు సమాచారం ఇస్తే పలానా దగ్గర రమ్మంటే వస్తాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫార్ములా ఈ కార్ రేసు కేటీఆర్ కూర్చో బిగించుకుంటుందంటారా? అవునండి. ఇప్పుడు ఆయన అది మూవ్ చేశాడు కదా, లంచ్ మోషన్ మూవ్ చేస్తే 27 దానికి నాడు వింటాము, 30 నాడు మీకు దానికి నాట్ టు అరెస్ట్ అన్నారు. అంటే ఇట్ మీన్స్ ఇట్స్ ఎ ఫిట్ కేస్ టు అరెస్ట్. అదర్వైజ్ హైకోర్టు కూడా సింపుల్లీ స్టేడ్ నాట్ టు అరెస్ట్ ఇండెఫినెట్గా. అతను ఏమి లేదు అంటే అతని పేరు తీసేసేవాళ్ళు ఆ కేసులో. కానీ దెర్ ఈజ్ అ ప్రైమా ఫేసి, దెర్ ఈజ్ ఎవిడెన్స్, హీ ఈజ్ బీన్ అక్యూజ్డ్. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ప్రొరగేటివ్, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వెన్ టు అరెస్ట్, అండ్ అది అతని ప్రొరగేటివ్ అది. సో ఈజ్ అంటే ఏమంటారు, దేర్ ఈజ్ అ క్లియర్ కేస్ మేడ్ అవుట్ అండ్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ఏ కన్ఫెషన్ త్రూ మీడియా. ఎస్, నేనే చెప్పాను, ఏదైనా ఉంటే నేనే బాధ్యుని అని చెప్పాడు. కాబట్టి ఇట్ ఇస్ అ క్లియర్ కట్ కేస్, స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్. ప్రెస్ మీట్ అనంతరం మీరు ప్రతిపక్షం టార్గెట్ చేశారని చాలా మంది అంటారు, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు చివరిగా? ప్రతిపక్షాలను టార్గెట్ చేయాల్సిన అవసరం పాదూరు శ్రీనివాసరెడ్డికి లేదు. వాళ్ళేం నా ప్రొఫెషన్లో నా రైవల్స్ కాదు. వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు, నేను ఒక అడ్వకేట్ని, నాకు వాళ్ళకి ఎక్కడ బేషిజాలు లేవు. అందరూ మంచిగా ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు గడిస్తే ఉంటుంది అని. ఇప్పుడు మోడీ గారు అదే అంటున్నారు కదా, జమ్లీ ఎమ్మటే ఎలక్షన్ పెట్టొద్దని. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఇక్కడ. సో ద ప్రీచర్ షుడ్ ప్రాక్టీస్.
నేను మీ ద్వారా చెప్పేది నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారికి కూడా అదే చెప్తున్నా. మీకున్న ఈ కిషన్ రెడ్డికి ఇక్కడున్న ఈ బ్యాచ్కి చెప్పండి, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టండి, కూలదోయకండి. ఓకే, ఎందుకంటే మొన్నటికే ఎలక్షన్స్ అయినాయి, ఈ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ అయినాయి, హర్యానా ఎలక్షన్ అయింది, జమ్మూ కాశ్మీర్ అయింది, మళ్ళీ ఏదో మొన్న మహారాష్ట్ర అయింది, జార్ఖండ్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలు నమ్మకం పెట్టుకోరు ఈ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి మీద. కాబట్టి వాళ్ళు కూసబెట్టి బీజేపీ వాళ్ళు ఆవేశపడ్డా వాళ్ళు ఏదో ఇంకా భారత్ కాంగ్రెస్ ముక్తు భారత్ చేద్దాము, ఇంకా తెలంగాణలో ఇక్కడ కూల్చేసి ఇంకా పక్కనున్న కర్ణాటకలో హర్యానాలో అది ఎక్కడ హిమాచల్లో కూల్చేస్తే ఇంకా భారతదేశంలో చేయి గుర్తు పార్టీ ఉండదు అనుకుంటున్నారు. అది తప్పు. మీరు ఇందాక పిఎస్కి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని బౌన్సర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుకున్నారు అన్నారు. దీనిపైన ఏం చెప్తారు? బౌన్సర్ వ్యవస్థ పైన ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి, వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ఒక వ్యక్తి ఎంత మట్టుకి ఎన్ని బౌన్సర్స్ని పెట్టుకోవాలి, అది కూడా వాళ్ళు ఎక్కడికి పోతున్నారో ఏందో అనేది ఒక కంప్లీట్ డైరీ మాదిరిగా రాసి ఇవ్వాలి, వాళ్ళ మూమెంట్ కూడా. రెండోది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో జిమ్లో కండలు పెంచిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు సడన్గా తోసేస్తే చాలా మంది మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తాయి, దీర్ఘకాలంగా వస్తాయి వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ లైక్ రోబోస్. పాపం వాళ్ళని కూడా నేను తప్పుపట్టను, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే, వాళ్ళు ఏదో పూట కోసం చేస్తున్నారు. కానీ ఒక చట్టం ఉంటే, ఒక రెగ్యులేటరీ బాడీ మాది ఉంటే అక్కడ పర్మిషన్ తెచ్చుకుంటారు. ఒక వ్యక్తికి 60-70 బౌన్సర్స్ అవసరం లేదు, ఓ 3-4. ఇప్పుడు సీఎంకే లేరు, సీఎంకు ఉన్నారా? ఆయన వ్యక్తిగత మొత్తం టోటల్ ఈజ్ స్టేట్ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ ఎంత? 20 మంది 30 మంది ఉండరు. మనం భారతదేశ ప్రధానమంత్రికే రాష్ట్రపతికే లేరు. కాబట్టి డబ్బులు ఉన్నాయని విర్రవీగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో మొత్తం మీద సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ బాధ్యతగా వ్యవహరించాలి. అండ్ ఇంకోవైపు దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. A11గా ఉన్నటువంటి అల్లు అర్జునే దీనికి కారకం అంటూ దీనిపైన మధ్యంతర బెయిల్ ఖచ్చితంగా రద్దు చేయాలి. నేను దీనిపై ముందు పోరాడతా, హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తా. ఇంకోవైపు దీన్ని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంది, దీన్ని కావాలని టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ ఏదైతే అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి కరెక్టే అంటూ ఒకవైపు హైకోర్టు అడ్వకేట్ మనతో చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. కెనపాసన్ శివతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.